ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమ్మాయి అయితే కామెంట్ చేస్తుందన్నమాట. క్రాస్ కటింగ్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది ఈరోజు అయితే నేను చూపిస్తాను. చూడండి మీకు క్లియర్గా. నేను డైరెక్ట్ వాయిస్ ఇస్తున్నాను, వీడియో లెంతీ కావచ్చు, మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. నా దగ్గర అయితే ఎలాంటి మైక్ లేదు, వాయిస్ కొంచెం లోగా కూడా రావచ్చు. చూడండి, ఇక్కడ వచ్చేసి ఓపెన్స్ ఇటువైపు ఉంది, జెయింటింగ్ అనేది నా వైపు ఉంది. చూడండి, ఇదిగోండి, మనం బ్లౌజ్ కట్ చేసే విధానము, వేసుకునే విధానం ఇలా ఉంటుందన్నమాట. ఓపెన్స్ అటువైపు, జెయింటింగ్ మన వైపు అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఈ మధ్యకాలంలో అందరు సిల్క్ మిక్స్ పీస్లే తీసుకొస్తున్నారు కాబట్టి దీన్ని ఉతకట్లేదు అనమాట, నీళ్ళల్లో తడపట్లేదు. ఇది తడిపినా ఇలాగే ఉంటుంది కాబట్టి తడపట్లేదు. అదే కాటన్ అనుకోండి, వాటర్లో వేయాల్సి ఉంటుంది. ఇంకా మీరైతే వీడియోకి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఓపెన్ సీట్ ఉంది, జెయింటింగ్ నా వైపు ఉంది. ఇది ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ హ్యాండ్స్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇంకొక సైడ్ బ్యాక్ పార్ట్ అయినా తీసుకోవచ్చు. కానీ ఫ్రంట్ మాత్రం ముందు తీయడానికి రాదనమాట. ఫస్ట్ బ్యాక్ పార్టే తీయాలని చెప్తున్నాను నేను, ఎందుకంటే మనకు ఆమ్ రౌండ్ తెలుస్తుంది హ్యాండ్స్ కట్ చేయడానికి. కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. చూడండి, మన కింద హెచ్చు తగ్గులు ఏమీ లేదు, క్లాత్ అనేది చూస్తున్నారు కదా, కింద హెచ్చు తగ్గులు ఏమీ లేదు, నీట్గా ఉంది. కాబట్టి ఇంకా నేను డైరెక్ట్ ఖర్చు పెట్టేసుకుంటున్నాను ఇక్కడ కుట్టు కోసం. ఇది వచ్చేసి ఖర్చు. నేను ఈ వీపు బట్టి చాలామంది దీంట్లోనే ఎక్స్ట్రాగా తీసేసుకొని మడిచేస్తుంటారు. నేను అలా మడవను, ఎక్స్ట్రాగా తీసుకొని కుడతానమాట. అది క్లారిటీ ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ ½ ఇంచ్ నా కుట్లలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ తీసుకొని నేను ఇంకా ఫాస్ట్గా కట్ చేస్తానండి, వీడియో కోసమే మీకోసం స్లోగా చెప్తానమాట. చూడండి, ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఇలా నీట్గా చూస్తున్నారు కదా, నేను బ్యాక్ పార్ట్ ఎలా మర్చాననేది. చూడండి, నడుము భాగం తీసేసుకొని ఇలా ఈ విధంగా మర్చేసుకొని, చూడండి నడుము లూజ్ అయితే పెట్టేసుకోవాలి మనం. చూడండి, నడుము లూజ్ ఇక్కడికి ఉన్నాయి టైట్ కుట్లు. ఇది ఎక్స్ట్రా క్లాత్ వీళ్ళ ఖర్చు 1 ఇంచ్ ఎక్స్ట్రా. 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా? బ్యాక్ డాట్ కోసం అనమాట. ఇక్కడ మనం నడుము దగ్గర బ్యాక్ డాట్ వేస్తాం కదా, దానికోసము ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్, ఈ బ్యాక్ డాట్ వేస్తాం కదా, అక్కడ నుంచి ఈ షోల్డర్ కుట్టు, చూడండి ఈ షోల్డర్ కుట్టు వరకు పట్టేసుకొని హైట్ పెట్టేసుకోండి ఇలా. ఈ విధంగా ఈ కింద ఖర్చు వదిలేయండి, ఈ కింద ఖర్చు అసలు పట్టుకోకూడదు అనమాట. కింద ఖర్చు వదిలేసి చూడండి ఎక్కడ వరకు వచ్చిందో హైట్ అక్కడ వరకు పెట్టేసుకోండి. ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టండి అక్కడ కూడా. చూడండి, మార్కింగ్ కనిపించట్లేదు. ఇప్పుడు ఇది క్లియర్గా ఉంది కదా, వైట్ మార్కరే. మనకి ఇది హైట్ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ వరకు మన ఈ క్లాత్ మొత్తం మనకు బ్యాక్ పార్ట్కి అవసరం అనమాట. ఇప్పుడు వచ్చేసి చంక ఎత్తు. చూడండి, సైజ్ బ్లౌజ్ తీసేసుకొని కింద ఈ ½ ఇంచ్ అనేది ఇలా పెట్టేయకూడదు అనమాట. ఈ ½ ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని మెజర్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, కుట్టు ఇక్కడికి ఉంది నాకు, ఇంకొక ½ ఇంచ్ పైకి మార్కింగ్ వేస్తున్నాను. మనం కుట్టున్న దగ్గరికి పెట్టేసామనుకొని మళ్ళీ కుట్టేసరికి కిందికి అయిపోతుంది. కాబట్టి కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి పెట్టేసుకొని ఇంకా చంక దింపు, ఇక్కడ చంక ఎత్తు అనేది మార్కింగ్ వేసేసాను కదా. ఇప్పుడు బ్యాక్ నెక్, చెస్ట్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. చూపిస్తాను మీకు. చూడండి, నడుము లూజ్ ఇలా పట్టేసుకొని మళ్ళీ బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసి ఇలా వీపు భాగం ఇలా పట్టేసుకొని ఈ కింద కుట్టుకు వదిలేసిన క్లాత్ వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక లైన్, ఇంకొక ½ ఇంచ్ పైకి ఎక్కడైనా కుట్టు కోసం క్లాత్ అనేది పెట్టుకోవాలన్నమాట. మనం కుట్టు వేసినప్పుడు ఇక్కడికే కరెక్ట్గా పెట్టేస్తే కుట్టేసరికి మళ్ళీ ఇంకొక ½ ఇంచ్ దిగిపోతుంది, బ్లౌజ్ నెక్ అనేది ఎక్కువైపోతుంది. కాబట్టి కుట్టు కోసం క్లాత్ పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ అండి. నాకు కొంచెం డైరెక్ట్ వాయిస్ ఇవ్వాలంటే కష్టం అన్నమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ హుక్స్ నుంచి చూడండి టైట్ కుట్టు వరకు మనకి ఎంత వచ్చిందనేది చూసుకోవాలి. లాగాలి, కొంచెం దీన్ని లాగినట్టుగా చూసుకోవాలన్నమాట, డైరెక్ట్గా చూడకూడదు. మనం లూజ్గా చూసేస్తే తక్కువ వస్తుంది. లాగితే చూడండి, నాకు 8.5 ఇంచులకు ఒక గీత ఎక్స్ట్రా, అంటే 8.35 ఇంచులు అలా వచ్చిందనమాట. పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా మనం చుట్టుకొలత చూసుకోవాల్సిన అవసరం లేదు, మనకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడికి చూడండి, ఇక్కడికి ఒక లైన్ వేసేస్తున్నాను. 8.35 అంటే మనకు ఒక 2 గీతలే కాబట్టి నేను 9 ఇంచులు తీసుకుంటున్నానండి. నేను స్టిచ్చింగ్లో చూస్తానన్నమాట. ఇది 9 ఇంచులు. నడుము లూజ్ వచ్చేసి 9, అంటే మనకి ఎంత
చెస్ట్ నడుము ఇంచుమించు సమానంగా ఉందండి వీళ్ళకి. అలా కొంతమందికి ఉంటుందంటే చెస్ట్ తక్కువగా ఉంటుంది చూడు, అలాంటి వాళ్ళకి ఇలా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడికైతే ఒక లైన్ వేసేస్తున్నాను ఇక్కడ చెస్ట్ దగ్గరికి. మనకు బ్యాక్ పార్ట్లో చెస్ట్ లూజ్ వచ్చింది, నడుము లూజ్ వచ్చింది, నెక్. ఇప్పుడు ఈ సైజుకి నెక్ లూజ్ ఎంత పెట్టాలంటే 2.5 పెడతారు కామన్గా అయితే. ఇక్కడ నెక్ లూజ్ అనేది 2.5 తీసుకొని షోల్డర్ అనేది ఒక 3 లేదా షోల్డర్ చిన్నగా వేస్తే 3 ఇంచులు తీసుకుంటే కుట్టేసరికి 2.5 అలా అవుతుంది. కానీ ఇక్కడ వచ్చేసి నేనైతే 2.5 నెక్ లూజ్ తీయను, ఎందుకంటే షోల్డర్ జారుతుంది. ఇక్కడ వీళ్ళు నెక్ డీప్ తక్కువగానే వేస్తారు, నెక్ తక్కువగానే వేస్తారు కాబట్టి 2 ఇంచులు తీసుకుంటున్నానండి. కింద వచ్చేసి మనకి ఇక్కడికి వచ్చింది కదా 2.5 కింద డీప్ కోసం తీసుకుంటున్నాను. పైన వచ్చేసి 2 ఇంచులు, కింద వచ్చేసి 2.5. ఇక్కడికి ఒక లైన్ వేసేయాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఈ మూలన ఒక 1/2 ఇంచు పెట్టేసుకొని నీట్గా రౌండ్ తిప్పేసాను. చూడండి మంచి రౌండ్ వచ్చేస్తుంది అనమాట ఇది. ఇంకా తర్వాత వచ్చేసి షోల్డర్ ఈ విధంగా సైజుకి పట్టేసుకోండి. ఇక్కడ ఒక సైడ్ మనకు హ్యాండ్ జాయింటింగ్ ఖర్చు అనేది ఉంటుంది కదా, హ్యాండ్ జాయింటింగ్ ఖర్చు అనేది ఉంటుంది కదా, ఈ ఖర్చు పట్టేసుకొని పెట్టేయండి. శ్రీకాంత్ చూడండి ఇక్కడ అక్కడ డిస్టర్బెన్స్ అనమాట, అందుకని. ఇంకా వచ్చేసి మనం షోల్డర్ కూడా ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకున్నాం కదా. ఇందాక చంక ఇక్కడికి వచ్చింది, ఖర్చు కోసం ఇక్కడికి పెట్టేసుకున్నాం కదా. ఇది ఒక లైన్ వేసేసి ఇక్కడ ఖర్చుతో సహా కలిపి ఈ విధంగా వేసేయండి. ఇక్కడ మనం ఖర్చు తీసుకున్నాం కదా, ఈ ఖర్చు ఇది ఖర్చు కోసమే, ఇది ఖర్చు కోసమే అనమాట. తీసేసుకొని ఇక్కడ మూలన 1.5 ఇంచులు పెట్టేయండి. నెక్ పైకి ఉన్నప్పుడు 1.5 ఇంచు, నెక్ పైకి ఉన్నప్పుడు ఎంత 1.5 ఇంచు పెట్టుకోవాలి. నెక్ డీప్ ఎక్కువగా ఉన్నప్పుడు, మరీ డీప్ ఎక్కువగా ఉంది, షోల్డర్ చిన్నగా వేస్తున్నారు అన్నప్పుడు 1 ఇంచ్ పెట్టాలి. లేదు షోల్డర్ మామూలుగానే వేస్తున్నారు, నెక్ డీప్ ఉంది మామూలుగా ఉంది అనుకున్నప్పుడు 1.5 పెట్టాలి. నెక్ హెవీ డీప్ ఉన్నప్పుడు మాత్రం 1 ఇంచే సరిపోతుంది. అది గుర్తుంచుకొని కట్ చేస్తే బ్లౌజులు బాగా సెట్ అవుతాయి అనమాట. ఇక్కడ చూడండి 1.5 ఇంచులు పెట్టేసుకుంటున్నాను నేను. ఇక్కడ ఈ సైజ్కి 1.5 ఇంచులు సరిపోతుంది. 1.5 ఇంచులు పెట్టేసుకొని నీట్గా కరువు తిప్పేయాలి. ఈ విధంగా నీట్గా కరువు తిప్పేయాలి. ఇప్పుడు ఇక్కడ మనకు షోల్డర్ కుట్టు వెళ్తుంది కదా, ఇక్కడ వరకు షోల్డర్ కుట్టు వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఆమ్ రౌండ్ ఎంత ఉంది సైజుకి అనేది చూసుకోవాలన్నమాట. మనం వేసిన ఆమ్ రౌండ్ అనేది సైజుకి సరిపడుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా, చూడండి షోల్డర్ ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. ఇలా నీట్గా పట్టేసుకొని చూడండి. 8 మీద 2 గీతలు ఉంది నాకు ఆమ్ రౌండ్ అనేది. ఒక సైడ్ 8 మీద 2 గీతలు, ఇంకొక సైడ్ 8 మీద 2 గీతలు, అంటే మనకు ఇంచుమించు 16.5 అలా ఉంటుందన్నమాట చుట్టుకొలత, అంటే చంక చుట్టుకొలత. ఇప్పుడు ఇక్కడ నుంచి పైన 1/2 ఇంచు కుట్టు వదిలేసి ఇలా టేప్ పెట్టేసి, టేపును లాగకూడదు. చూడండి చాలామంది టేపును లాగి సరిపెట్టేస్తారన్నమాట వీడియోలలో, అలా కాదు. చూడండి నాకు 2 గీతలు తగ్గింది. ఇక్కడ ఎంత 2 గీతలు తగ్గింది. ఆ 2 గీతలు మనకి ఇక్కడ మళ్ళీ కలవాలి కాబట్టి ఈ చంక్ అనేది కరెక్ట్గా కట్ చేస్తే బ్లౌజ్ కరెక్ట్గా కుదురుతుంది అనమాట. మనం బిగినింగ్లోనే స్టార్టింగ్లోనే ఇవన్నీ నేర్చేసుకుంటే కుట్టేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. కొంతమంది కుడతారు కానీ ఏదో గుడ్డిగా. ఇప్పుడు మళ్ళీ చూడండి, మళ్ళీ ఈ లైన్ కదా మనకి, మళ్ళీ 1.5 ఇంచులకు మార్కింగ్ ఇచ్చేసుకొని మళ్ళీ రౌండ్ తిప్పేస్తే ఇప్పుడు మనకు ఆ 2 లైన్లు సరిపోతుంది అనమాట. ఇప్పుడు షోల్డర్ దగ్గర మళ్ళీ 1/2 ఇంచు కుట్టు వదిలేసుకొని చూసారు కదా మనకు వచ్చేసింది. ఒక్క గీత ఎక్స్ట్రాగా ఉంది, అంటే 8.5కి తక్కువగా ఉంది, అలా అని చెప్పేసి 8.5 లేదు, ఒక గీత అటు ఇటుగా ఉంది. ఒక్క గీతలో బ్లౌజ్ ఏమి పాడైపోదు, కట్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాక్ పార్ట్ ఇదనమాట. షోల్డర్కి ఎదురుగా మెయిన్ డాట్ వేసేస్తాం. మెయిన్ డాట్ ఎప్పుడైనా కూడా మనకు ఫ్రంట్ సైడ్ షోల్డర్కి ఎదురుగానే ఉండాలి, బ్యాక్ సైడ్ షోల్డర్కి ఎదురుగా ఉండాలి. దీన్ని మాత్రం ఎవరికైనా 1 ఇంచు 1/2 ఇంచు వెడల్పుతో పట్టేసుకొని పొడవు వచ్చేసి ఎంత వేయాలి అంటే, నెక్ ఎక్కువగా డీప్ ఉన్నప్పుడు 3 నుంచి 3.5 వరకు వేసుకోవచ్చు. ఈ నెక్ డీప్ని బట్టి. నెక్ పైకి ఉన్నప్పుడు ఒక 4, 4.5 వరకు వేసుకోవచ్చు అనమాట. స్టార్టింగ్లో మనం 1/2 ఇంచ్ ఫోల్డింగ్తో పట్టేస్తాం కదా,
చివరి వరకు అదే లెవెల్ మెయింటైన్ చేయకూడదు అనమాట. తగ్గించుకుంటూ చివరికి వచ్చేసరికి సన్నగా వేసేయాలి. ఇది అలా వేస్తే బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట. చాలామంది సన్నగా పట్టేసి వేస్తారు. అలా వేయడం వల్ల బ్లౌజ్ లూజ్ అయిపోతుంది, ఫిట్టింగ్ పాడవుతుంది అనమాట. ఎంత పట్టాలో అంతే మనం ఇక్కడ 1 ఇంచ్ వదులుతున్నాము, ఆ 1 ఇంచ్ ఇక్కడ వెళ్ళిపోవాలి. చెస్ట్ దగ్గరికి ఫ్రీగా ఉండాలి, నడుము దగ్గర టైట్ ఉండాలంటే ఈ డాట్ కరెక్ట్గా వేయాలి. ఈ డాట్ లూజ్గా వేసినా, నడుము కుట్లు సరిగ్గా వేయకపోయినా కూడా బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ ముందుకు జారిపోతుంది అనమాట. చాలామంది చెప్తుంటారు కదా, బ్లౌజ్ అంతా పైకి ఎక్కిపోతుంది, నెక్ ముందుకు జారుతుంది అనే సమస్య ఇక్కడే ఉంటుంది. కాబట్టి చెప్తున్నాను. నేను ఈ వీడియోలో మాత్రం బ్యాక్ ఫ్రంట్ రెండే చూపిస్తానండి, ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి. ఇంకా నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను చూడండి. మనకు అన్నీ సరిపోయాయి. ఇక్కడ నీట్గా కట్ చేసేసుకోవడమే. నాకు ఇలా డైరెక్ట్గా చెప్తే ఇంకా నాకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను, కానీ నాకు ఇక్కడ రోడ్ వల్ల డిస్టర్బెన్స్ అనమాట. రోడ్ ఉంటుంది కదా, రోడ్ వల్ల నాకు చాలా డిస్టర్బ్ అయిపోతుంది. చూడండి, ఇలా కట్ చేసుకున్నాం కదా, మీరు ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకోండి, ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకోండి. ఇక్కడ టక్స్ ఇవ్వడం వల్ల మీరు ఏంటంటే డాట్స్ కరెక్ట్గా వేస్తారనమాట. ఇక్కడ మనకు చంకట కుట్టు ఇక్కడికి వస్తుంది కుట్టేటప్పుడు. ఇంకా నడుము దగ్గర చాలామంది క్రాస్ చూపిస్తుంటారు. ఇలా ఇక్కడ బ్యాక్ డాట్ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ వరకు ఇలా చూపిస్తూ ఉంటారు కదా. ఇంత క్రాస్ తీస్తే బ్లౌజు ఖచ్చితంగా హైట్ అనేది తగ్గుతుందండి. నేను అనుభవంతో చెప్తున్నాను. ఇంత క్రాస్ అస్సలు తీయకండి. ఇక్కడ నుంచి అవసరం లేదు, ఈ కుట్టు దగ్గర నుంచి కొంచెం ఒక 1/2 ఇంచ్ అలా తీసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా ఇంతకు ఎక్స్ట్రాగా అవసరం లేదు. నేను ఇంత తీసినప్పుడు నాకు బ్లౌజ్ హైట్ అనేది తగ్గిపోయింది అనమాట, కంప్లైంట్స్ వచ్చాయి. కాబట్టి నేను అప్పటి నుంచి తగ్గించి తీయడం మనమే మార్చుకోవాలి. మన కటింగ్ మనమే మార్చుకుంటూ కట్ చేయాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయింది కదా. ఇప్పుడు ముఖ్యంగా క్రాస్ కటింగ్ కోసం ఈ వీడియో. ఇప్పుడు మీకు క్రాస్ కటింగ్ చూపిస్తాను చూడండి. ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు నాకు మీటర్ లైనింగ్ కాబట్టి హ్యాండ్స్ వచ్చేస్తాయి, దీంట్లో ఏం పర్వాలేదు. కాబట్టి నేను డైరెక్ట్ ఫ్రంట్ పార్ట్ చూస్తుంది. ఇక్కడ ఈ వీడియో ముఖ్యంగా ఫ్రంట్ పార్ట్ కోసమే, కానీ బ్యాక్ పార్ట్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చేశాను ఇక్కడ. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసము క్రాస్ కటింగ్. చాలామంది ఇలా వేసుకుంటారు క్రాస్. ఈ ఫ్రంట్ ఇలా మర్చేసి ఇక్కడ క్రాస్ వేసుకుంటారు. కొంతమంది ఎలాగో ఇలా క్రాస్ వేసుకుంటారు. ఇలా నాకు తెలిసి నేను కుడుతున్నప్పటి నుంచి, నాకు నేర్పించినప్పటి నుంచి చాలామంది ఫాలో అయ్యేదైతే ఇలా ఈ ఓపెన్స్ వైపు మనకి చంక వెళ్ళేటట్టు వేయాలి. ఎందుకంటే క్రాస్ లైన్స్ వచ్చినప్పుడు ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట. ఈ క్రాస్గా వెళ్ళిపోవడం వల్ల ఇలా వేసినప్పుడు ఇక్కడ నెక్కుకు సరిపోతుందా లేదా, ఈ కింది వైపున క్లాత్ అనేది చూసుకొని వేయండి. ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో మనం ఫస్ట్ చుట్టూరా మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు చాలామంది ఇక్కడ నెక్ దగ్గర ఏం చేస్తారు, ఎంత ఉందో అంతే పెట్టేస్తారు కదా. ఇవి వచ్చిన దానికంటే ఇంకొక 1/4 ఇంచ్ బయటికి మార్కింగ్ ఇవ్వండి. ఎందుకంటే చాలామందికి ఫ్రంట్ నెక్ సరిపోవట్లేదు, వీ షేప్లో అవుతుందని చెప్తూ ఉంటారు కదా. ఈ మార్కింగ్ ఇచ్చుకుంటే ఇది కుట్లలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ రౌండ్ మనకు అలాగే మిగులుతుంది. కాబట్టి ఈ 1/2 ఇంచ్ కుట్టు కోసం ఇక్కడ పెంచేసుకోండి ఫ్రంట్ పార్ట్లో. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా చుట్టూరా మనకు ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కాబట్టి నేను పైకి మార్కింగ్ ఇస్తున్నాను. ఇలా నీట్గా మార్కింగ్ ఇచ్చేసుకొని మనకి ఇంకా ఈ బ్యాక్ పార్ట్తో పని లేదనమాట. ఈ విధంగా పని లేదు ఇంకా బ్యాక్ పార్ట్తో. ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసాం కదా. ఇది క్రాస్ కటింగ్. మీరు అడిగారు కదా సిస్టర్, ఇది వచ్చేసి నేను ఇప్పుడు వేసింది క్రాస్ కటింగ్ అంటారు. ఇదే క్లాత్ని మనం ఇలా వేసామనుకోండి, అంటే నెక్ అటువైపు చంక ఇటువైపు వేసి ఇలా వేసి కట్ చేసామనుకోండి, ఇది వచ్చేసి స్ట్రేట్ కటింగ్. ఇలా వేస్తే స్ట్రేట్ కటింగ్. లైన్స్ అనేవి స్ట్రేట్గా ఉంటే స్ట్రేట్ కటింగ్. ఇప్పుడు మనకి ఇక్కడ క్రాస్గా ఉంది చూడండి, లాగితే సాగుతుంది అనమాట. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్. క్రాస్ కటింగ్ ఎప్పుడైనా ఇలానే వేసుకోవాలన్నమాట. క్రాస్ కటింగ్ క్రాస్గా వేసుకోవాలి. స్ట్రేట్ కటింగ్ అంటే ఇలా వేసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్. మీకు అర్థం కావాలని నేను మరీ చెప్తున్నాను. ఇక్కడ ఇది క్రాస్ కటింగ్. మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉన్నా అలా వేసేసుకున్నాం కదా. ఇక్కడ చంక దగ్గర లోతు తీసుకోవాలి కదా. ఈ లోతు కోసము లైన్ డైరెక్ట్గా వేసేస్తే నేను ఇప్పుడు వేయగలుగుతాను. నేను లైన్ వేయకపోయినా కటింగ్లో తీసేస్తాను. కానీ నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉండాలని ఇలా చూపిస్తాను అనమాట. ఇక్కడ ఈ చంక దగ్గర ఈ విధంగా బాక్స్ షేప్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఈ మూలను ఉంటుంది కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికి ఉండేటట్టు మార్కింగ్ ఇచ్చుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి.
ఇది ఫ్రంట్ లోతు అనమాట. ఈ లోతు వల్లనే బ్లౌజు పాడయ్యేది, సెట్ అయ్యేది ఫ్రంట్ పార్ట్లో ఈ లోతు వల్లనే ఉంటుంది. ఇక్కడ ఫిట్టింగ్ బాగుండాలంటే ఈ లోతు కరెక్ట్గా తీయాలన్నమాట. ఇప్పుడు ఈ లోతు మార్కింగ్ ఇచ్చేసుకున్నాం కదా. ఫ్రంట్ పార్ట్లో ముఖ్యంగా ఇంకా తీసుకోవాల్సింది ఫ్రంట్ పొడవు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇదైతే అందరికీ ఒకేలాగా ఉండదన్నమాట. చూడండి, ఈ విధంగా బ్లౌజ్ నీట్గా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మనకు షోల్డర్ ఉంటుంది కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఉంటుంది. మనం క్రాస్ ఇలా పెట్టేస్తే స్ట్రేట్ కటింగ్, ఇది స్ట్రేట్ కటింగ్ ఉంది. ఇలా పెట్టేస్తే కరెక్ట్గా పెట్టేసుకోవచ్చు స్ట్రేట్ కటింగ్ అయితే ఖర్చుతో సహా కలిపి. కానీ అదే క్రాస్ కటింగ్ అనుకోండి, ఇలా నువ్వు ఎంత లాగితే అంత, ఒక 2 ఇంచెస్ వరకు సాగిపోతుంది బ్లౌజ్ అనేది. కాబట్టి క్రాస్ కటింగ్ ఎప్పుడైనా ఇలా నీట్గా పెట్టేసుకోండి, సర్దేసుకొని చూడండి, ఇలా నీట్గా సర్దేసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మనం మెయిన్ డాట్ వేస్తాం కదా, అక్కడ వరకు ఎంత హైట్ ఉన్నది అనేది చెక్ చేసుకోండి. నాకు 12 ఇంచులు వచ్చింది. ఇక్కడ చూడండి, 12 ఇంచులు ఖర్చు లేకుండా, పైన కింద ఖర్చు లేకుండా 12 ఇంచులు వచ్చింది. మరి అదే 12 ఇంచులు ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోతుందంటే సరిపోదండి. కాబట్టి మనం ఖర్చుతో కలిపి పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ ఖర్చుతో కలిపి నేను ఇక్కడ 13 ఇంచులు పెట్టుకుంటున్నాను. చూడండి, నాకు కింద పైన ఖర్చు వెళ్తుంది కాబట్టి 13 ఇంచులకు మార్కింగ్ ఇస్తున్నాను. ఇది కరెక్ట్గా పెట్టాలి. ఇది కరెక్ట్గా పెట్టినప్పుడే చాలామంది, కొంతమంది కుట్టినప్పుడు ఫ్రంట్ పార్టు హ్యాండ్ పైకి ఎత్తగానే పైకి వెళ్ళిపోతుంది అని చెప్తుంటారు కదా, దీనివల్ల అనమాట. ఇక్కడ మనం 2 ఇంచెస్ ఈ ఫ్రంట్ హైట్ అనేది తక్కువ పెట్టడం వల్ల, క్రాస్ బెల్ట్ సరిగ్గా వేయకపోవడం వల్ల, ఈ ఫ్రంట్ హైట్ అనేది కరెక్ట్గా చూసుకోకపోవడం వల్ల జరుగుతుంది. కాబట్టి ఫ్రంట్ హైట్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. చూడండి, ఇక్కడికి 12 ఇంచులకు నేను 1 ఇంచ్ యాడ్ చేసుకొని 13 ఇంచులు పెట్టేశాను. ఇది ఫ్రంట్ హైట్. తర్వాత వచ్చేసి చంక. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చంక కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ క్రాస్ బెల్ట్ వేస్తాం కదా, ఇక్కడ మరి డాట్ కూడా ఉంది ఈ కస్టమర్కి. మనం డాట్ కూడా వేయాల్సి ఉంటుంది. క్రాస్ కటింగ్కి వేసినా ఏం పర్వాలేదు, వేయకపోయినా పర్వాలేదు. చూడండి, ఇక్కడ ఖర్చుతో సహా కలిపి మార్కింగ్ ఇచ్చేస్తాను. చూడండి, నేను ఇచ్చేసాను ఖర్చుతో సహా కలిపి నాకు ఇక్కడికి వచ్చింది అనమాట. దీన్ని కలిపేసుకుంటున్నాను. ఇక్కడ ఇది ఫ్రంట్ హైట్. ఇక్కడ దీంట్లో మనం ఇంకా క్రాస్ బెల్ట్ షేప్ ఇచ్చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కూడా మనం షోల్డర్ మీద కుట్టు వేస్తాం. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కలిపి కుట్టు వేస్తాం కదా, కుట్టు కోసం వదిలేసుకొని ఈ విధంగా ఈ కుట్టు కోసం వదిలేసిన దగ్గర నుంచి నెక్ పెట్టేసుకోండి. ఇలా నీట్గా పెట్టాలి. నెక్ ఇలా సాగదీసి స్ట్రేట్గా పెట్టడము, అసలు రౌండ్ ఎలా ఉంది, ఇది డీప్ ఎక్కువగా ఉందా లేదా అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఈ బ్లౌజు డీపు మామూలుగానే ఉందన్నమాట, మరి ఎక్కువ లేదు, అలా మొత్తం లేనట్టుగా ఏం లేదు. ఎక్కడికి వచ్చిందో చూసుకొని అక్కడికి మార్కింగ్ ఇచ్చి ఇలా లైన్ వేసేసుకోండి. ఇక్కడ 1/4 ఇంచు బయటికి వేసేసుకోండి. కుట్టేసరికి మనకు మళ్ళీ కరెక్ట్గా అవుతుంది. కాబట్టి ఈ ఫస్ట్ హుక్స్ నుంచి ఇక్కడ 4వ హుక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసి షేప్ కోసం అనమాట. ఇక్కడ క్రాస్ బెల్ట్ షేప్ కోసం చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇలా ఉంటుంది ఫిట్టింగ్. చాలామంది ఇక్కడ నుంచి ఇలా మూలు ఇచ్చేసి ఇలా తీస్తూ ఉంటారు కదా, అది అవసరం లేదు. ఇలా తీసినా కూడా కరెక్ట్గానే వస్తుంది. ఈ మూలలు ఇచ్చేసి ఈ ఫ్రంట్ ఇక్కడ పైకి ఇస్తారు. ఇక్కడ సైడ్ చూడండి, ఇది ఇక్కడ నుంచి ఇలా ఇచ్చేసి మళ్ళీ ఇటు నుంచి ఇటు పైకి ఇస్తాం కదా, ఇలా ఇస్తే బ్లౌజ్ కుదురుతుంది. అంటే కుదురుతుంది, ఇది కూడా ఒక కటింగే. కాకపోతే ఇక్కడ మనం ఎంతైతే పైకి పెంచుతున్నామో క్రాస్ బెల్ట్ కూడా ఇదే షేప్లో కట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ షేప్ వస్తుంది, ఇక్కడ షేప్ వస్తుంది ఈ కటింగ్కి. అది అవసరం లేదు. నా స్టైల్ అయితే ఇదే, ఎవరెవరి ఇష్టం. ఇంకా నేనైతే ఇక్కడ స్ట్రేట్గానే ఎంతవరకు అవసరమో అంతే తీస్తాను. ఆ క్రాస్ బెల్ట్ ఇక్కడికి ఎంతవరకు అవసరమో అంతే కట్ చేసుకుంటాను అనమాట. ఇలా పైకి తీసినప్పుడు మనం క్రాస్ బెల్ట్ కూడా ఇంతే పైకి తీయాలి. ఇక్కడ పైకి తీసి క్రాస్ బెల్ట్ తక్కువగా తీసినప్పుడు సైడ్ జాయింట్లు వేసినప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది ఇలా కట్ చేసినప్పుడు. కాబట్టి నేనైతే ఇక్కడ మెజర్మెంట్ తీసుకొని ఖర్చుతో సహా పెట్టేసుకొని కట్ చేస్తాను అనమాట. నేను ఇక్కడ మూలలుగా పెట్టున్నాను, ఇలా నీట్గా రౌండ్ తిప్పేస్తాను. ఇంకా చిన్న సైజ్కి ఏ సైజ్ అయినా అవనివ్వండి, షోల్డర్కి ఎదురుగా పట్టేసుకోండి. డాటు ఇక్కడ నుంచి 2.5 3 అవసరం లేదు. ఈ షోల్డర్ అది ఏ సైజ్ అయినా అవనివ్వండి. ఇలా మనకి సెంటర్లో మెయిన్ డాట్ రావాలి. మెయిన్ డాట్ రావాలి. ఇది వచ్చేసి వెడల్పు వాళ్ళ చెస్ట్ని బట్టి మనం వేసేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇంకా ఇక్కడ ఒక పట్టికి మిడిల్లో ఈ డాట్ వేసేస్తే ఈ డాట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట. ఈ డాట్స్ వేసే విధానం నేను రీసెంట్గా ఒక వీడియో పెట్టాను, చూడండి. ఇలా వేసేసుకోవాలి డాట్స్ అనేది.
చాలామంది ఇక్కడ నుంచి 2.5 పెట్టి చూపిస్తారు, లేదంటే వేల కొలతలతో సెట్ అవ్వదు, బ్లౌజ్ పాడవుతుంది. షోల్డర్కి ఎదురుగా వేయండి. వేల కొలతలు పెట్టుకుంటే ఒకరికి చెస్ట్ ఎక్కువగా ఉంటుంది, ఒకరు లావుగా ఉంటారు కాబట్టి అది కుదరదు అనమాట. షోల్డర్కి ఎదురుగా మెయిన్ డాట్ గుర్తించుకొని వేసుకుంటే సరిపోతుంది. వెడల్పు ఎంత వేయాలనేది, పొడవు ఎంత వేయాలనేది మెజర్మెంట్ ప్రకారం వేసేయండి, అంతకు మించి ఏమీ లేదు. ఇంకా నేను ఇది కట్ చేస్తున్నాను చూడండి. ఇవాళ వీడియో అయితే ఇంతే, ఇంకా నేను తర్వాత కట్ చేసుకుంటాను. ఇప్పటికి 20 నిమిషాల వీడియో అయ్యింది. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్.